హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పేపర్ కటింగ్తో ఒక సిస్టర్ వచ్చేసి కటింగ్ అనేది చేస్తున్నారనమాట. ఆ కటింగ్లో మీకున్న డౌట్స్ కొన్ని క్లియర్ కావడానికి ఆమెకున్న డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఈ కటింగ్ అనేది డ్రాయింగ్ వేసి చక్కగా మనం ఎలా కట్ చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ సిస్టర్ యొక్క కొలతలు ఇవ్వండి. నేను తీసుకున్నాను 13.5 కప్పు పొడవు, 15 షోల్డరు, 27 మనకి నడుము లూజు, 32 వచ్చేసి చెస్ట్ లూజు, 5 వచ్చేసి చెయ్యి బారు, చెయ్యి లూజు వచ్చేసి 10 అనమాట. అంటే హాఫ్ హ్యాండ్స్. ఇక ఫుల్ హ్యాండ్స్ కావాలా, మనకి ఏది కావాలా అనేది నేను కటింగ్ చేసేటప్పుడు మీకు వివరిస్తాను. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు తీసుకున్న కటింగ్లో మనకి మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే బ్యాక్ పార్ట్ వస్తుంది, ప్లస్ మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది, తర్వాతకు వచ్చేసి మనకి ఒక షేప్ బెల్టు, తర్వాతకు వచ్చేసి ఈ యొక్క హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అంత కటింగ్ చేసి ఇస్తాను. ఒకవేళ ఈ ముక్క మనకు తక్కువైతే ఇక్కడ చంకపేలిక అనేది మనం కట్టుకోవాలి. అది నేను కట్ చేసేటప్పుడు ఒకవేళ వీలుంటే ఈ వీడియో తర్వాత ఈ అమ్మాయితోనే స్టిచ్చింగ్ చేసి మళ్ళీ నేను దాంట్లో మీకు వివరిస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి, డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి, దీంట్లో లోటుపాటులు ఏంటి, ఆ అమ్మాయికి ఉన్న డౌట్స్ అడుగుతుంది, మీకు ఏదైనా డౌట్ వస్తుందో కూడా నేనే మీకు అది చెప్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఇలా విడివిడిగా వచ్చింది మనకి. ఈ యొక్క కటింగ్ అనేది నడుము సైజ్ ప్రకారం, అంటే నడుము వచ్చేసి 27 ఉంది, మనం 28వ సైజ్ తీసుకున్నాం. అంటే 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44 ఇలా మనకి 1 ఇంచ్ వదిలేసి 1 ఇంచుకి మనకి కొలత అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మనకి ఏంటి అంటే ఈ అమ్మాయికి 27 ఉంది కాబట్టి మనం 26 తీసుకొని 1 ఇంచ్ పెంచుకోవచ్చు, 28 తీసుకొని కూడా కుట్టుకునేటప్పుడు 1 ఇంచ్ తక్కువగా పెట్టుకోవచ్చు అనమాట. దాని ప్రాబ్లం ఏమి లేదు. మనం ఏం చేయాలి అంటే సరి సంఖ్యల్లో మనం కొలత అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కటింగ్ తీసుకుంటే మీకు టేపు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. క్లాత్ వేసుకొని ఈ కటింగ్ ఉన్న పళ్ళంగా ఎలా అయితే ఉందో అలా డ్రాయింగ్ వేసుకొని చక్కగా మనం కట్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను ఎలా వేయాలో చూపిస్తాను. దాంతోపాటు తీసుకున్న వాళ్ళు, తీసుకోవాలి అనుకున్న వాళ్ళ డౌట్స్ అన్నీ ఈ వీడియోతో క్లియర్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి వచ్చేసి ఇప్పుడు మనం ఒక మీటర్ పీస్ తీసుకున్నానండి. ఈ ఒకవేళ మనం మీటర్ కాదండి, మనం 70 సెంటీమీటర్లు తీసుకున్నా ఇలా కటింగ్ పేపర్ మన దగ్గర ఉందనుకోండి, ఇది వెంటనే దీని మీద పరిచి ఈ క్లాత్ సరిపోతుందో లేదో వెంటనే మనం గుర్తుపట్టవచ్చు అనమాట. అలా ఉంటుంది. ఓకేనా? కటింగ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసుకోరా, బ్యాక్ పార్ట్ తీసుకో. చక్కగా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క జాయింట్ పార్ట్ అనేది ఈ అమ్మాయి వైపు వేసాను, ఓపెన్ పార్ట్స్ నా వైపు వేసుకున్నాను అనమాట. ఈ నెక్ ఇటువైపు వేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ఇప్పుడు మీ వైపుకి జాయింట్ పార్ట్ వేసుకున్నట్టు. ఓకేనా? ఇగో ఇలా చూడండి ఇలా పెట్టాలి. ఓకేనారా? కింద కూడా ఖర్చు అనేది వదిలేసుకోవాలి, ఇటు సైడ్ కూడా కరెక్ట్గా పెట్టాలి, నెక్ దగ్గర ఇది కూడా కరెక్ట్గా ఉండాలి. చూడండి మనకి ఈ యొక్క మెడ కరువు కూడా మనకి గోడలు జారకుండా ఇక్కడ 2 పెట్టాను, ఇక్కడ 2.5 పెట్టి రౌండ్గా వచ్చేటట్టుగా, చంక ఆమ్ హోల్ కూడా మనకు కరెక్ట్గా వచ్చేటట్టుగా కూడా నేను పెట్టేసి ఖర్చు ఎక్కడి వరకు పెట్టుకోవాలో కాటు కూడా పెట్టాను, ప్లస్ కింద కాటు మళ్ళీ మధ్యలో డాట్ వేయడానికి. దీనికి కూడా మనకేంటి అంటే నడుము సైజు చెప్తే మీకు ఈ ఎక్స్ట్రా ఖర్చులన్నీ పెట్టి ఇలా నేను ఇవన్నీ కాట్లు పెట్టి పంపిస్తానమాట. మీకు టెన్షన్ ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ పార్ట్ ఇలా వేసాము. ఇక ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ వేపిద్దాం. డ్రాయింగ్ వేరా మంచిగా అది ఎలా అయితే ఉందో అలాగే అట్లా గీసుకుంటూ వేయమ్మ చక్కగా. అంతే అలా వేసుకో. డ్రాయింగ్కి ఇలా వేయడమే, ఏమీ లేదు. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మీకు మిగతా చెప్తాను. ఇప్పుడు ఒకవేళ కప్పు మీరు 13.5 ఉందని అన్నారు, మీరు ఇది కూడా ఒకసారి కొలువమ్మను టేప్తో. ఈ పొడవు కొలువు ఒకసారి అటువైపు ఉంది ఇంచెలు, ఇలా ఇటువైపు ఇలా బారుగా కొలువు. మొత్తం ఎంత ఉంది మనకి ఇది వచ్చేసి మొత్తం 14.5 ఉంది. 13.5 అంటే 1 ఇంచ్ ఖర్చులు కలిపాను అనమాట. 13.5 కాదు, ఒకవేళ 14.5 ఉన్నా కూడా మనం దీనికన్నా కొంచెం పైకి ఇలా జరుపుకొని డ్రాయింగ్ వేసుకోవాలి. కింద మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని డ్రాయింగ్ వేసుకుంటే అప్పుడు మనకు సరిపోతుంది. ఒకవేళ నెక్ దగ్గరికి వచ్చేసేసరికి మనకు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు డ్రాయింగ్ అంతా వేసిన తర్వాత నెక్ ఒక్కటి కొంచెం ఇలా కిందికి దింపి మళ్ళీ డ్రాయింగ్ వేసుకోవచ్చు. అలా అన్నమాట. మనకి అడ్జస్ట్మెంట్ అనేది కొద్దిగా చేసుకోవాలి. లేదు ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకుంటే మనం వేసుకోవచ్చు. ఓకేనా? బ్యాక్ పార్ట్లో అది తప్పనిచ్చి వేరే డౌట్ ఏమి ఉండదండి. ఇక నెక్
నెక్ అనేది జారడం కానీ వేరే ఏమి ఉండదు. ఈ నెక్ పైన షోల్డర్ కూడా డౌన్ తీసిస్తాను, ఇక్కడ కూడా తగ్గిచ్చేసి ఇస్తానన్నమాట. మీకు చాలా చక్కగా వస్తుంది. ఇక అసలు కటింగ్ రాని వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్తో కొంచెం అటు ఇటు కదిలియొద్దండమ్మా. ఇది చూడండి, కరెక్ట్గా పెట్టుకొని చేయాలన్నమాట. చేయి గట్టికి ఇలా అదుముకుంటూ డ్రాయింగ్ వేసుకోవాలి. కొద్దిగా అటు ఇటు అయినా కూడా మనకి ఏమవుతుందంటే ఖర్చులు కొద్దిగా మారుతూ ఉండడం, కొలతలు మారుతూ ఉంటుంది. ఓకేనా? నెక్ కూడా వేసుకో. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా చిన్నగా చూపిస్తానండి. ఈ పాప కొంచెం వీడియోలో కనపడడానికి భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇలా మనం చక్కగా గీత గీసేసుకోవాలి. ఓకేనా? ఇంతే, ఏమి లేదు అసలుకి. స్టిచ్చింగ్ ఒక్కటి వస్తే చాలు. మీ నడుము కొలత ప్రకారం ఈ యొక్క తీసుకొని బ్యాక్ పార్ట్ ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్. ఇక ఇది మనం కొలవాలి, ఆది జాకెట్ తీసుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్గా మనకి కొలత అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇది వచ్చేసి ఇప్పుడు స్ట్రైట్ కావాలి అంటే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీని పక్కనే మనం వేసుకోవాలన్నమాట. లేదు మనకి క్రాస్ కావాలి అంటే రెండు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక విధం కూడా అదేంటి అంటే వెనక ఉక్సులు పెట్టుకోవచ్చు, ముందు ఉక్సులు పెట్టుకోవచ్చు. వెనక ఉక్సులకైతే ఈ ఓపెన్ పార్ట్ వైపుకి బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ముందు ఉక్సులకైతే మాత్రం ఈ యొక్క జాయింట్ పార్ట్ వైపుకి బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? అంతే, అదొకటి మార్చుకుంటే మనకి వెనక ముందు ఉక్సులు తేడా అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి స్ట్రైట్ కటింగ్ అనమాట. ఇలా వేసుకుంటే మనకి క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే దీన్ని క్రాస్గా ఇలా వేసుకోవాలి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు. అయితే నెక్ ఇటు వేయొద్దు, ఈ నెక్ ఇటు వేసుకోవాలి అంటే దీన్ని ఇటువైపుకి తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకేనా? ఇలా పెట్టేసి చూడండి, ఈ రెండు మూలలు ఒక దగ్గరికి, ఈ రెండు మూలలు ఇటువైపుకి వచ్చేటట్టుగా పెట్టేసి మీరు డ్రాయింగ్ వేసుకోమ్మా. డ్రాయింగ్ ఇలాగే పెట్టి డ్రాయింగ్ కరెక్ట్గా వేయాలన్నమాట. ఇక ఇంతే. క్రాస్ మీకు కరెక్ట్ క్రాస్ అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్కి సరిపడా క్రాస్ అయితే మనకు వస్తుందన్నమాట ఇలా వేసుకుంటే మనం. ఓకేనా? బ్యాక్ పార్ట్ కట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనం ఈ యొక్క డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా, చాలా కరెక్ట్గా వస్తుంది మీకు. మళ్ళీ ఈ యొక్క కొలతలతో మీకు నేను ఈ యొక్క మొత్తం కూడా కటింగ్ అనేది చూపిస్తాను, కరెక్ట్గా చూడండి. ఓకేనా? కొలతలు చూసుకొని కూడా మనం ఒకవేళ ఎక్కువ ఉంటే ఎలా పెంచుకోవాలి, తక్కువ ఉంటే ఎలా తగ్గించుకోవాలి, ఆ టిప్స్ కూడా ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. ఆ డాట్ గుర్తు కూడా వేసుకోమ్మా. ఇది సెంటర్ డాట్ అనమాట. ఇది కూడా ఎవరికి ఎంత పట్టాలో చాలామందికి తెలియదు అనమాట. అందువల్ల ఇలా ఓపెన్ చేసి ఇస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి ఖర్చు కాటు, ఇది వచ్చేసి చంక దగ్గర ఖర్చు కాటు అనమాట. జరుగుతుందమ్మా, డ్రాయింగ్ జరగనివ్వద్దు అస్సలకి. ఇలా కొంచెం అదిమి పట్టి జాగ్రత్తగా వేసుకోవాలి, అంతే, ఏం లేదు. కొద్దిగా ఇలా చిన్నగా వేసుకోండి, పర్వాలేదు. చిన్నగా అలవాటు అవుతుందండి. ఒక్కసారి 10 జాకెట్లు కట్ చేసుకోవచ్చండి. ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇలా ఈ కటింగ్ పెట్టేసుకొని చక్కగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చిన్న అడ్జస్ట్మెంట్. ఒకవేళ మనకి చంక భాగం మనకి లూజ్ అనిపించినప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క చంక భాగం కొద్దిగా పైకి చేసుకోవాలి. టైట్ అనిపిస్తే కొంచెం కిందికి చేసుకోవాలి, అంతే, ఏమీ లేదు. మొత్తం ఇంతే పెట్టుకోవాలి. ఆమ్ హోల్ అనేది ఇంతే పెట్టేసి టైట్ లూజ్ అనేది కొద్దిగా మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక ముందు నెక్ కూడా పైకి పెట్టుకోవచ్చు, కిందికి కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. వెనక నెక్ కూడా సేమ్ ప్రాసెస్, పైకి పెట్టుకోవచ్చు, కిందికి పెట్టుకోవచ్చు. అదొక్కటి మనం కరెక్ట్గా చూసుకోవాలి. మళ్ళీ 8 కంటే లోపు అంటే నెక్కు ఇప్పుడు 8 కంటే లోపు ఉన్న వాళ్ళకైతే ఇదేమవుతుందంటే మళ్ళీ షోల్డర్ పెంచుకోవాలి, ప్లస్ నెక్ కూడా మనం ఈ ఆమ్ హోల్ కూడా పెంచుకోవాలన్నమాట. ఆ కటింగ్ అనేది వేరు ఉంటుంది. మీరు డీప్ నెక్కులు తొడిగే వాళ్ళకైతే బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట ఈ కటింగ్ అనేది. అలా కావాలి అనుకుంటే స్పెషల్గా అన్ని కొలతలు పెట్టేసి స్పెషల్ కటింగ్ కావాలన్నాయి అని చెప్పేసి మీరు అలా కూడా తీసుకోవచ్చు. దానికి ఒక రేట్ ఉంటుంది. ఆ రేటు మేము మీకు వాట్సాప్లో చెప్తాము. మీరు ఏది కావాలన్నా కూడా వాట్సాప్లోనే నేను దీని మీద ఒక నెంబర్ పెడతాను, వాట్సాప్లో మీరు అడగండి. కాల్స్ ఏంటంటే చాలా వస్తూ ఉంటాయండి. ఇక కాల్స్ రిసీవ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. వాట్సాప్లో మీరు అడగగానే నేను రిప్లై ఇస్తూ ఉంటాను. వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు ఏం కావాలన్నది. ఓకేనా? దీంతోపాటు మనకి బోట్ నెక్, ప్రిన్స్ కట్టు, డ్రెస్ కటింగు, కాలర్ కటింగు, రోజా నెక్, హై నెక్, కటోరీ కటింగు, క్రాస్ కటింగు, 1 డాట్ కటింగు, నార్మల్లో మనకి నార్మల్ ప్రిన్సెస్, మళ్ళీ బోట్ నెక్ ప్రిన్సెస్, ఇవన్నీ కూడా స్పెషల్ కటింగ్స్ న్యూగా ఇప్పుడు ఎలా అయితే తొడుగుతున్నారో అలా మంచి ఫిట్టింగ్తో మేము మీకు అందజేస్తామండి. పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని కూడా వేసుకున్నాం. చూడండి, ఇలా మనం తీసేసాం.
చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు చేతుల మించి వేయాలి అంటే ఈ ఆర్మ్ హోల్ ఇలా వస్తుందా? రాదు. ఈ నెక్కు ఇలా రౌండ్గా వస్తుందా? రాదు. నెక్కు దగ్గర ఎంతమంది ఎన్ని డౌట్స్ అడుగుతారు నాకు, అన్నయ్య కోపుగా వస్తుంది, గూడలు జారుతున్నాయి, రౌండ్గా రావట్లేదు, ఒక గూడ జారుతుంది, ఒక గూడ కరెక్ట్గా ఉంది. ఇవన్నీ మీకు డౌట్స్ అవసరం లేదు. ఇక మన కటింగ్ తీసుకుంటే ఒక్క కటింగ్లో మీరు ఈ చిన్న హెచ్చు తగ్గింపులు ఒక్కటి అర్థం చేసుకుంటే మీకు చాలండి, అన్నీ కూడా మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్. ఇక ఈ హ్యాండ్ని మనం ఏం చేద్దామంటే ఇటువైపుకి లాస్ట్కి వేసుకుందాం. ఎంత క్లాత్ మిగులుతుందో చూడండి. మీటర్ క్లాత్లో చాలా క్లాత్ మిగులుతుంది. అంటే 28 మన 38 40 సైజ్ కూడా తీసుకోవచ్చు అని ఒక చిన్న గుర్తింపు అనమాట మనకి. ఓకేనా? మీటర్ క్లాత్లో ఈ యొక్క ఇదొక్కటి ఉంటే చాలు మన కటింగ్ మంచిగా వేసుకొని చక్కగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చేయి పెంచాలి అనుకున్న వాళ్ళకి ఒక డౌట్ చెప్తాను నేను. ఇక మీరు 10 ఇంచులకు ఒక ఘాటు పెట్టమ్మా. ఇక్కడ నుంచి 11 ఇంచులకి ఒకటి గుర్తు పెట్టుకో. ఇలా 11 అయినా 12 అయినా ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక మనకి ఎల్బో హ్యాండ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ గుర్తుకి ఈ కాటుని ఇలా పెట్టేసుకోండి. కథం ఆ హ్యాండ్ అంతా మీకు పొడవు వచ్చినట్టే. ఈ ఆర్మ్ హోల్ కరెక్ట్గా వస్తుంది, మీకు ఈ యొక్క లూజు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కువగా అనిపిస్తే ఒక వైపుకి కూడా ఇలా వేసుకోవచ్చు మనం. చంకపేలికి అనేది ఈ డ్రాయింగ్ ఇలా పెట్టి ఒక పక్కకే మనం చంకపేలికి వేసుకోవచ్చు. ఇటువైపు కరెక్ట్గా పెట్టుకోండి. లేదు మనకి కరెక్ట్గా మంచిగా ఉండాలి అనుకుంటే ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా చంకపేలికి అనేది వేసుకోవచ్చు. హ్యాండ్ హాఫే కాదు, ఎల్బో కట్ చేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. దీని గురించి మీకు ఎలాంటి అనుమానం లేదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇక ఇప్పుడు ఇలా జరిపేసి మనం ఇప్పుడు డ్రాయింగ్ అనేది చేతి పని మందం. ఒకవేళ ఎల్బోనే 12 కాదు, మీరు ఇది 5 ఉంది కదా, 6 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 8 కూడా. ఇలా కొలిసి ఖర్చులకు ఒక ఇంచు కలుపుకొని తర్వాతకి దీన్ని జరుపుకొని వేసుకోవటమే. ఓకేనా? ఇంకా డ్రాయింగ్ వేయండి. ఇలా కరెక్ట్గా వేసుకోవాలి డ్రాయింగ్ అనేది. ఇలా ఏంటి అంటే స్టిచ్చింగ్ నేర్చుకొని కటింగ్ రాని వాళ్ళు భయపడుకుంటూ ఇంట్లో కటింగ్ రాదు, పర్ఫెక్ట్గా రాదు, వేరే వాళ్ళకి కుట్టాలంటే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా నేను దీని మీద స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ పెడతానండి. ఆ నెంబర్కి చాలామంది వీడియోలు తీసి పెడుతూ ఉంటారు. అన్నయ్య మీ కటింగ్ వచ్చిన తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది, చాలా ధైర్యం వచ్చింది, బయట వాళ్ళకి కూడా కుడుతున్నాము అని వీడియోలు తీసి పెడుతూ ఉంటారు. నేను స్టేటస్లో కూడా పెడతానండి. చాలా వరకు వాళ్ళు పెట్టినవన్నీ నేను స్టేటస్లో పెడుతూ ఉంటానన్నమాట. అలా మీకు కూడా ఒక చిన్న అనుభవం మీకు కూడా ఇది తీసుకుంటే అలాంటిది మీకు ఎదురవుతుంది అనమాట. నేను ఎన్నడూ కట్ చేసి కుడతాను అనుకోలేదు, అన్నయ్య వాళ్ళ దగ్గర కటింగ్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా కుట్టగలుగుతున్నాను అన్న ధైర్యం మీకు వస్తుంది. ఇది తీసుకోవడం వల్ల మీకు కటింగే కాదు, కటింగ్లో లోటుపాటులు, మీరు వేసే విధానం ఎలా ఉంది, నా కటింగ్ ఎలా ఉంది మీకు అర్థమైపోతుంది. వెంటనే కటింగ్ తీసుకోగానే మీకు వెంటనే అర్థమవుతుంది అనమాట. అంటే ఈ షేపులు, ఈ ఆర్మ్ హోల్, ఇది కూడా మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, బ్యాక్ ఫ్రంట్ తీస్తారా తీయరా అన్నయ్య అని చెప్పేసి. ఇది కూడా తీస్తాను నేను. ఇగో ఫ్రంట్కి ఇలా కాటు పెట్టి పంపిస్తానండి. ఎవరికైనా గుర్తుంచుకోండి. వెనక పార్ట్కి ఓన్లీ మనకి సెంటర్ కాటుకు ఒక కాటు, ఈ ఖర్చుల దగ్గర ఒక కాటు పెడతాను, మధ్యలో ఏమి ఉండదు. మధ్యలో ఉంది అంటే అది ఫ్రంట్ అన్నట్టు, బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక దీనికి కూడా నేను ఏం చేస్తానంటే బ్యాక్ ఫ్రంట్ తీసే ఇస్తాను. మీరు సపరేట్గా అది ఏది తీయాల్సిన అవసరం లేదు. పొడుగులు, లూజులు, నెక్కు డీపులు, నెక్కు పొడవులు ఇవి ఒక్కటి చూసుకుంటే చాలు, మిగతా అవన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా? ఇక షేప్ బెల్ట్ వేయండి అమ్మ. ఇలా షేప్ బెల్ట్ ఇక మనం ఆడుతూ పాడుతూ ఈ ఖర్చు అంతా ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా చివరికి వేసుకోండి, డబల్గా వస్తుంది అనమాట. మనం తర్వాతకి తీసుకోవచ్చు. షేప్ బెల్ట్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా? ఇక మిగిలిన క్లాత్లో మెడ ముక్కలు, కాజల పట్టి, ఉక్సుల పట్టి, బ్యాక్ పార్ట్లో చేతి పని పట్టి ఇవన్నీ కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ కటింగ్ అనేది. ఎంతమందికైనా కూడా చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ అమ్మాయి కొలతల ప్రకారం మళ్ళీ మీకు ఈ డ్రాయింగ్ వేసిన తర్వాత టేప్తో నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు కదా ఇది కరెక్ట్గా వస్తుందా రాదా అనేది. ఓకేనా? ఇప్పుడు 13.5 ఉంది, ఒకవేళ 12.5 ఉంటే ఏం చేయాలో చెప్తాను, అది తీసేయమ్మా. ఇప్పుడు చూడండి ఇవి ఇలా. ఇప్పుడు 12.5కి ఒక గీత గీయమ్మ. ఇక్కడ 13.5 పెట్టుకో, 1 ఇంచ్ కలుపుకోవాలి కదా ఖర్చులు. 13.5కి ఒక గీత గీసుకో ఇక్కడికి. అంటే మనకి 1.5 ఇంచెస్ ఎగస్ట్రా వచ్చింది. 14.5 15 దాకా ఉందండి ఇది. అయితే దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ కొలతలు, ఇప్పుడు ఈ డ్రాయింగ్ వేసాం కదా, ఇప్పుడు ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి మీరు ఆర్మ్ హోల్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసి ఇప్పుడు
ఈ యొక్క గుర్తుంది కదా, ఈ గుర్తుని ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్కు వేసుకోవాలి. ఫస్ట్ నెక్కు వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్కు ఇక్కడ దాకానే వేసేసి ఇక ఈ యొక్క పొడవు ఉంది కదా, ఈ పొడవుని మనం తగ్గినట్టు అనమాట. అర్థమవుతుంది కదా మీకు? ఈ కప్పు అనేది మనకు వెడల్పు వస్తుంది. ఈ నెక్కు దీంట్లో కలపాలి. కలిపేసి ఇప్పుడు ఈ ఆమ్ హోల్ ఉంది కదా, ఈ ఆమ్ హోల్ అనేది మనం ఏం చేయాలి అంటే ఇంతే ఉంచుకోవాలి. దీన్ని ఏం పెంచొద్దు. ఒకవేళ మనకి లూజ్ అనిపిస్తుంది అనుకోండి, కొంచెం పైకి ఇగో ఇలా జరిపి వేసుకోవాలి. డ్రాయింగ్ ఇలానే పెట్టేసి ఇలా జరపాలి. కొంచెం మనకి టైట్ అనిపిస్తే ఇలా జరిపేయాలి. కొంతమంది ఉంటారు బాడీ తక్కువ హ్యాండ్స్ లావుగా, హ్యాండ్స్ తక్కువ బాడీ లావుగా, అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ మనం ఫాలో కావాలి. బ్యాక్ పార్ట్ ఇక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక నెక్కు తగ్గించాలన్నా కూడా మనం ఎంత తగ్గించాలంటే అంత పైకి పెట్టుకొని ఈ రౌండ్ని దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నెక్కు వెడల్పోయింది, దాని తర్వాత డ్రాయింగ్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం ఇగో ఈ నెక్కుకి కొంచెం ఆడ తగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ తగ్గించి ఈ యొక్క డ్రాయింగ్ని దీంట్లో కలుపుకుంటే నెక్కు అనేది వెడల్పు తగ్గుతుంది. ఈ యొక్క ఖర్చు అనేది ఇలాగే ఉంచండి. ఇక మనం ఏం మార్చొద్దు. ఈ చిన్న టిప్స్ మనం ఫాలో అయితే చాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్. ఇక బ్యాక్ పార్ట్ తగ్గించిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఎలా తగ్గించాలి అని ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు వెనక ఎంత అయితే తగ్గించామో ముందు కూడా మనం కొలుచుకొని మనం ఏం చేయాలంటే అంతే తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ 1.5 ఇంచెస్ తగ్గించుకుంటే ఇక్కడ ఇంచే తగ్గించండి, ఒక 1/2 ఇంచ్ ఉంచండి. ఎందుకంటే చెస్ట్ భాగం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఈ సిస్టర్స్కి సరిపోతుంది అనమాట. ఇలా తగ్గించి డ్రాయింగ్ అనేది వేసుకొని ఇక పైపాటి ఈ ఆమ్ హోల్ కూడా వెనక దాన్ని బట్టి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ ఇది కూడా మీకు అలా క్లియర్గా అర్థమైంది, ప్లస్ మీకు ఇది కూడా అర్థమైంది. ఇక నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయారా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. నీకు కూడా నడుము సైజు అడగండి. నా 27 ఉంది కానీ 28 అంటే నేనేం చేయాలి? ఇక 28 ఉంది. ఇప్పుడు నడుము సైజ్ అనేది ఇప్పుడు ఈ అమ్మాయిది 27 ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కదా, 28 అనేది గీత గీయమ్మ, ఇది గీత గీయాలి. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే 27కి 4 భాగాలు చేయి టేప్తో. అంటే సగం చేయి. ఫస్ట్ 27ని సగం చేసుకోవాలి. ఇలా మీ డౌట్ క్లియర్ చేస్తాను చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇలా సగం ఎంత వస్తుంది మనకి? 13.5 వస్తుంది. చూసుకో. 13.5లో సగం చేయి. మళ్ళీ 13.5లో సగం, దీంతోనే ఇలా సగం అంతే. ఇక్కడికి పెట్టేసుకుంటే మనకి ఎంత అవుతుంది? 7, పావుదక్కు 7 వచ్చింది. పావుదక్కు 7 ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టమ్మా. పావుదక్కు 7 అంటే 7 పెట్టుకో, ఇంకా పావు ఇంచు దగ్గరే ఉంది. 7 ఇక్కడికి గీత గీసేయి. గీత గీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత మిగిలింది? ఇక్కడ కొలువు. ఇది ఈ ఖర్చు అనేది 3 ఇంచులు మిగిలింది. చూడండి ఇప్పుడు ఈ 3 ఇంచులు దేనికి మనకి వెనక డాట్కు 1 ఇంచ్ పోతుంది, 2 ఇంచులు ఖర్చుకుంటుంది. సేమ్ ప్రాసెస్ ముందుకు కూడా 2 ఇంచులు డాట్కు పోతుంది, 1.5 ఇంచెస్ ఈ వెనక ముందు కలుపుకుంటే ఇక్కడ 2 ఇంచెస్ ఈ డాట్కి ఆ డాట్కి మనకి ఈ ఖర్చు అనేది సరిపోతుంది. 27 వాళ్ళకి సరిపోతుంది, ప్లస్ 1.5 ఇంచ్ మనం పెంచుకోవడానికి. అంటే 27, 28, 30 వాళ్ళకు కూడా ఈ సైజ్ అనేది వస్తుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కుట్టుకునేటప్పుడు కొంచెం లూజ్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఇక అంతే, ఏం లేదు. ఈ చెస్ట్ లూజ్ కూడా దీన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఎందుకంటే కింద మనం 10 ఇంచులు పెడతాం కాబట్టి పైన మనకి ఏ డాట్స్ ఉండవు కాబట్టి ఈ నెక్ డీప్కి ఈ డాట్స్కి 10 ఇంచులు ఇక్కడ కవర్ అవుతుంది. ఇక అంతే, మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? హ్యాండ్ పొడవు ఇందాకలు చెప్పాను కదా నీకు. ఇంకా అదే ఇందాకలా ఏంటంటే మనం ఎంత పొడవు, ఇది 5 వస్తే మనం 6 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, ప్లస్ ఎల్బో కూడా పెట్టుకోవచ్చు, ఫుల్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇదేంటి అంటే ఈ లూజ్ చూసుకోవాలి, ఈ పొడవు చూసుకోవాలి, అంతే. దాన్ని బట్టి డ్రాయింగ్ వేసుకుంటే సరిపోతుంది. కప్పు పొడవు ఏంటిది? ఇంకా ఈ కప్పు ఇట్లా ఉంది కదా, కొంచెం ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? కప్పు ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ డ్రాయింగ్ ఏం చేయాలంటే, ఇప్పుడు 14 ఉంది, ఇది మనకు 15 కావాలి అనుకుంటే దీన్ని కొంచెం ఇట్లా ఎగస్ట్రా వేసుకోవాలి. డ్రాయింగ్ ఎగస్ట్రా వేసుకుని నెక్కు కిందికి కావాలనుకుంటే ఇలా పెట్టుకొని మొత్తం డ్రాయింగ్ వేసిన తర్వాత దీన్ని ఇలా జరిపి మళ్ళీ నెక్కు కిందికి పెట్టుకోవాలి, అంతే, ఏం లేదు. కొంచెం మనకి పెంచుకోవాలన్నా కూడా ఇలా పెంచవచ్చు, తగ్గించాలన్నా కూడా ఇలా తగ్గించవచ్చు, మన ఇష్టం ఇక అది. ఓకేనా? ఇక డ్రాయింగ్ ఏంటి అంటే మన వీలుగా కొలతని బట్టి మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అంతే కదా, డౌట్ క్లియర్ కదా? రేపు మరి స్టిచ్చింగ్ చేస్తావా దీన్ని? చేస్తాను.
ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసి చూపిస్తుంది. మా దగ్గర వర్కర్ అండి సంధ్య. అయితే మీకు ఏంటంటే ప్రాక్టికల్గా చూపించడం వల్ల ఈ అమ్మాయి మా దగ్గర నేర్చుకుంటుంది 1.5 years నుంచి. అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు, కానీ కటింగ్స్ కొన్ని తేడాలు ఉన్నాయి. ఆమెకు చూపించుకుంటూ ఆమెతో పాటు మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేశానండి. ఇక మీకు ఒకవేళ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే ఎంతమంది మీరు కామెంట్లో అడుగుతారో వాళ్ళని బట్టి నేను స్టిచ్చింగ్ అనేది పెడతాను. ఓకేనా? ఈ అమ్మాయితోనే ఈ బ్లౌజ్ కటింగ్ చేపించి స్టిచ్చింగ్ వెంటనే వీడియోలో పెట్టేస్తాను. ఇక దీని ప్రకారం మీరు కటింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు స్టిచ్చింగ్ అనేది నేను పెడతాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. మీకు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ పెడతాను, దానికి వాట్సాప్ చేయండి. మీకు ఏది కావాలన్నా కూడా వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను మీకు ఆ వాట్సాప్లో కొంచెం లేట్ అయినా కూడా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా?